హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుడిని ఎప్పుడు కోరుకుంటానండి. ఏమండి, ఒక లైక్ చేయండి అండి, నాకు బూస్టింగ్గా ఉంటుంది. ఇంకా వీడియోస్ చేయాలని నాకు ఆశ కలుగుతుంది. ఓకే అండి. వాళ్ళ అక్షయ తృతీయ రోజే ఎందుకు కొనుక్కోవాలి మనం బంగారం? అసలు బంగారం ఎలా కొనుక్కోవాలి? ఎలా కొనుక్కుంటే మనకి బంగారం తొందరగా అమ్ముతుంది? ఎలా తీసుకుంటే మనకి మంచిది? అదే స్కీమ్, ఏ స్కీమ్ కట్టుకుంటే బాగుంటుంది, ఏ స్కీమ్లో జాయిన్ అయితే ఎక్కడైతే బాగుంటుంది అనేది నేను ఇవాళ చెప్తున్నాను. ఫలానా షాప్ అనేది మనం ఎంచుకోవాలండి, మనం చూసుకోవాలి. మన ఇంటి దగ్గర ఏ షాప్ అయితే బాగుంటుంది. మనం తిరుగుతూనే ఉంటాం, మన గల్లీలో కొన్ని షాప్స్ ఉంటాయి, వాటిలో చూసుకోవాలి. లేదు చిన్న చిన్న షాపుల కన్నా పెద్ద షాప్కి వెళ్ళండి. చిన్న షాపులు దొరికితే చిన్న షాప్కి వెళ్ళండి, కానీ చూసుకోండి, మోసం కూడా జరుగుతుంది బంగారంలో. అందుకనే మనం 1-2 సార్లు ఎంక్వైరీ చేసుకుని పక్కన వాళ్ళు ఆలీలు కొనుక్కునే వాళ్ళు ఉంటారు కదండి అదే గల్లీలు. లేదు మీకు మెయిన్ అంటే జిఆర్టీ, మలబార్, చెన్నై షాపింగ్ మాల్, ఇలాంటి పెద్ద షాప్స్ ఉంటాయి కదా, వాటిలో ఏ షాప్లోనైనా మనం స్కీమ్ కట్టుకుంటే మంచిదండి. స్కీమ్ కట్టుకున్నాం అనుకోండి, మనకి డబ్బులు కట్టింది పెద్ద తెలియదు, త్వరగా మనకి ఒక వస్తువు అనేది మన దగ్గరికి వస్తుంది అనమాట. లాస్ట్ నేను బిఫోర్ 2022 నుంచి ఇలాగే అక్షయ తృతీయ రోజు నుంచి నేను స్కీమ్ కట్టడం మొదలు పెట్టానండి. స్కీమ్ కట్టడం స్టార్ట్ చేసి నా దగ్గర అప్పుడు పెద్ద అమౌంట్ ఉండేది కాదు. మా వారు పెద్దగా ఎక్కువ డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు నా చేతికి. నా దగ్గర ఉండే 5,000 ఇచ్చేవారు. 5లో నేను పిల్లల ఖర్చులు పోను 2,000 దాచుకొని ఆ 2,000 నేను స్కీమ్ కడుతూ ఉండేదాన్ని. మంత్లీ 2,000 ఫస్ట్ నేను స్టార్ట్ చేశానండి. స్కీమ్ కట్టడం స్టార్ట్ చేసింది నేను 2000 నుంచి స్టార్ట్ చేశాను. నా స్కీమ్ అయిపోయేసరికి 6వ నెలకే అయిపోయిందనమాట. అప్పుడు నేను 2023 6వ నెలలో నేను అమౌంట్ అప్పుడు క్లోజ్ చేసి ఇంకా నాకు కొంచెం అమౌంట్ పడ్డాయి అనమాట. ఆ అమౌంట్ ఇచ్చేసి నేను వస్తువు తీసుకున్నాను. అప్పుడు గోల్డ్ రేట్ చూడండి, 5,425 రూపాయలు ఉంది 2023లో. 24 కాదు, 23లో అంత ఉందండి. ఇదిగోండి, నేను ప్రతి నెల 2,000 కట్ట 11 నెలలు నేను కట్టాను. 11 నెలలు 11 నెలలు 22 చిట్టి లెక్క రాశారంటే నేను ప్రతి నెల కట్టేదాన్ని. వెళ్ళి ప్రతి నెల కడితే ఒక పేపర్ ఇచ్చేవాళ్ళు, చిన్న బుక్ ఇచ్చేవాళ్ళు, ఆ బుక్ లో రాసేవాళ్ళు నేను కట్టినట్టు. వాళ్ళు నాకు ఒక నెల బోనస్ ఇచ్చారు. 11 నెలలు నేను కడితే ఒక నెల వాళ్ళు నాకు బోనస్ ఇచ్చారండి. ఒక నెల బోనస్ ఇస్తే అప్పుడు నేను మిగతా అమౌంట్ పే చేసి, అంటే ఇప్పుడు మనకు తీసుకున్న వస్తువు కరెక్ట్ గా రాదు కదండి, ఇచ్చిన గ్రాములకే రాదు, కొన్ని గ్రాములు ఎక్కువ పడితే వాటికి ఎక్స్ట్రా పేమెంట్ పే చేశాను అనమాట. పే చేసి ఈ వస్తువు తీసుకున్నాను నేను. అప్పుడు నాకు చూడండి ఎంతకు వచ్చింది, 45,650 రూపాయలకి వచ్చింది. అది అలా చేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. ఒక వస్తువు మనకు అమ్మినట్టు ఉంటుంది. చౌలీ నేను కొన్నవి ఎదుకోండి 6 గ్రాముల 997 గ్రాములు పడింది. అంటే 6 గ్రాముల 999 అంటే ఏంటి, 6 కాదండి, దగ్గర ఇంకేముంది, కొంచెం తక్కువ 7 గ్రాములు పడిందండి. అవి నాకు ఆ చౌలీ కొనడానికి 7 గ్రాములు. అదే నేను ఒకేసారి పేమెంట్ తీసుకెళ్లి కొనాలి అంటే నాకు చాలా డబ్బులు అయ్యాయి. అదే కొంత అమౌంట్ నేను కొన్నాను, పెట్టాను కాబట్టి, అంటే నెల కట్టి పెట్టాను కాబట్టి కొంత అమౌంట్ మా వారు ఇచ్చారు అడిగితే. అలా ఇంకా నాకు ఒక వస్తువు అమిరింది. ఆడపిల్లలు ఉన్నప్పుడు మనం అప్పుడొకటి కొనాలి కదండి, ఒకేసారి కొనాలంటే కుదరదు. మనం ఏదైనా ఒక పని చేయాలనుకుంటే మంచి రోజు ఆ పనిని ప్రారంభించామనుకో ఇంకా శుభంగా ఉంటుంది కదా. అక్షయ తృతీయ అంటే మంచి రోజు కదా. మే 10వ తేదీ వస్తుందండి, శుక్రవారం రోజు. మీరు కూడా ఒక మంచి స్కీమ్ లో జాయిన్ అవ్వండి. మీ దగ్గరలో ఉన్న షాప్ ని కొనుక్కోండి. ఆ స్కీమ్ ఎలా ఉంటుంది ఏంటి అన్ని వివరాలు తెలుసుకోండి. ఆ స్కీమ్ లో మీరు జాయిన్ అయ్యి ప్రతి నెల కొన్ని షాపుల్లో 1,000 రూపాయల నుంచి కట్టించుకుంటారండి. కొన్ని షాపుల్లో 1,000 నుండి 10,000, 20,000, 1,00,000 రూపాయల వరకు కట్టించుకుంటారు. మీరు కనుక్కొని ఒక మంచి షాపులో కనుక్కొని మీకు ఎంత అమౌంట్ అయితే ఉంటుందో అంత అమౌంట్, 1,000 ఉందా 1,000 వేయండి. ఒక చిన్న వస్తువు వచ్చిందండి. బంగారం ఎప్పుడు చేదు కాదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి అమౌంట్ విత్-ఇన్ సెకండ్ లో వచ్చేది బంగారం రూపంలోనే వస్తుందండి, వేరే ఏ దానిలోనూ రాదు. అందుకే అక్షయ తృతీయ మంచి రోజు. ఆ రోజు మీరు స్టార్ట్ చేసి బంగారం కొనడం స్టార్ట్ చేస్తారంటే మళ్ళీ కొంటారు. బంగారం ఎవరికి చేదండి, ఆడవారికి బంగారం అంటే చాలా ఇష్టం. అందుకనేనండి అక్షయ తృతీయ రోజు స్టార్ట్ చేయండి బంగారం కొనడం. ఈ విధంగా ప్రయత్నించి చూడండి, చాలా సులువుగా కొన్నాను. అలాగే నేను 4 వస్తువులు కొన్నానండి, ఒక వస్తువు కాదు. మా వారిచ్చే డబ్బులు నేను అవి ఇవి ఖర్చులు చేయకుండా, వేస్ట్ గా బట్టలు అవి కొనుక్కోకుండా దాచుకొని ఇలాగ నేను ఈ గోల్డ్ కొన్నానండి మా పాపకి. నాకు కూడా అలా ఉపయోగపడుతుంది కదండి, ఇద్దరం పెట్టుకోవచ్చు. ఉన్న వస్తువు ఉంటే ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు కదండి. అలాగేనండి, అందుకనే మీరు కూడా స్టార్ట్ చేయండి. ఈ అక్షయ తృతీయ రోజు మీరు కూడా బంగారం ఇలా స్కీమ్ కట్టండి, మంచి వస్తువు తీసుకోండి.
అలాగేనండి రాళ్ల వస్తువులు తీసుకోవద్దండి. రాళ్ల వస్తువులు తీసుకుంటే మన రాళ్లు, తరుగులు, మజూరీలు అన్ని పోతాయండి. అప్పుడు మనం తీసుకునేటప్పుడు ఇచ్చేస్తారు. కానీ ఇది కొత్త మోడల్ అని తీసుకున్నానండి. నేను మామూలుగా అయితే తీసుకోను, నేను ఎప్పుడు ప్లేన్ ఏ తీసుకుంటాను. కానీ ఈసారి ఎందుకని ఇలా తీసుకున్నానంటే ఇవి కొత్త ట్రెండ్ నడుస్తున్నాయి. అందరు ఇలాంటి బుట్టలే పెడుతున్నారు, పెద్ద పెద్ద బుట్టలు పెట్టడం. సర్లే చిన్నవైనా తీసుకుందాంలే, నెక్స్ట్ ఆడపిల్ల ఉందని చెప్పి తీసుకున్నానండి. ఆ రాళ్లవి తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోండి. మనకు తీసుకునేటప్పుడు అయితే ఎక్కువ అమౌంట్ వేస్తారు, మరలా వాళ్ళకి ఇచ్చేటప్పుడు మాత్రం మన కట్ చేస్తారు. ప్లీజ్ అండి, మీరు కూడా స్కీమ్ లో జాయిన్ అవ్వండి.